హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్స్. ఈరోజు ఒక సెంటిమెంట్ కథతో మీ ముందుకు వచ్చాను. దానిలో కూడా మెసేజ్ ఉంచండి. సరే, కథలోకి వెళ్దాం. ఒక ఊర్లో ఒక చదువుకున్న యువకుడు సోమరితనంతో ఏ పని చేయకుండా, తల్లిదండ్రులకు భారంగా, వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇలా ఇంట్లో ఉంటూ ఉంటాడు. తల్లిదండ్రులు చాలాసార్లు మందలిస్తారు, ఏదైనా పని చేసుకోకుండా పెద్ద చదువులు మనం చదివించలేము, దొరికిన దాంతో చేసి చదివిన దాంతో ఏదైనా పని చూసుకుని పోషించేదాన్ని కష్టపడు అంటే వాడు వినడు. ఎంత చెప్పినా వినకుండా అలాగే సోమరితనంగా తిరుగుతూ ఉంటాడు. ఇక తల్లిదండ్రులు ఓ రోజు తీవ్రంగా మందలిస్తే ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా ఏదో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పట్నం వెళ్తాడు. పట్నంలో ఏదో పని దొరుకుతుందని చూస్తాడు. తను బతకడానికి ఏదైనా పని దొరకకపోతే ఏ ఉద్యోగం దొరుకుతుందో చూద్దాం, ఏదో చిన్న పని అయినా చేసుకుందామని తిరుగుతాడు. కొత్తవాడు కాబట్టి ఎక్కడ ఉద్యోగ సౌకర్యం ఉండదు, దొరకదు, ఎవరు ఇవ్వరు. సరే, ఎన్ని రోజులు తిరుగుతాడు. చాలా రోజులు తిరిగిన తర్వాత ఉన్న చేతిలో ఉన్న డబ్బులు అయిపోతుంటాయి. ఎక్కడ తిరిగినా ఎక్కడ ఉద్యోగం దొరకదు. సరే, చివరికి ఆహారం దొరకని పరిస్థితి వచ్చేసింది. సరే, ఇంకేం చేస్తాడంటే బస్ స్టాప్ లో కూర్చొని ఎవరో అడుక్కుంటూ ఉంటే వాళ్ళ పక్కన వీడు కూడా కూర్చొని వీళ్ళను ఓ బెగ్గర్ లాగా అడుక్కోవడానికి ప్రారంభిస్తాడు. ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వరు. మిగతా వాళ్ళకి ఏదో ఇస్తుంటారు, కానీ ఇతను చూసిన కుర్రాడివి ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ పడుకుంటున్నావు అది ఎన్నిక మందలిస్తారు తప్ప డబ్బులు ఇవ్వరు. సరే, అప్పటికే 2 రోజులు 3 రోజులు అయిపోయి ఏం తినక చాలా నీరసించిపోయి అనవసరంగా తల్లిదండ్రులను ఎదిరించి ఇంట్లోంచి వచ్చాను, అక్కడున్నా బాగుండేది, ఇప్పుడు రిటర్న్ వెళ్ళలేను, వాళ్ళకి నా మొహాన్ని చూపించలేను, వాళ్ళు అనే తిడతారు నన్ను, అందుకని నేను ఇక్కడే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చూసుకుంటాను అనుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తా, అయ్యా దేవుడా నాకు ఈ పని కల్పించావు, ఏదైనా పని చూపించు, నేను మళ్ళీ వెళ్ళలేను అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. దేవుడు మరో బెచ్చగాళ్ళలాగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. బస్ స్టాప్ లో ప్రత్యక్షమై, బాబు ఏం పిలిచావు, ఏం కావాలని కోరుకోమంటాడు. నేను దేవుడిని వచ్చాను, ఏం కావాలో కోరుకోమంటాడు. అంటాడు, నాకు జీవితం మొత్తానికి సరిపడా అపారమైన ధన సంపదను ప్రసాదించండి, నేను పని చేయలేకపోతున్నాను అని చెప్పి అతని కోరుకుంటాడు. ఆ దేవుడు అంటాడు, నువ్వు 3 రోజులుగా ఆకలితో అలమటిస్తున్నావు, ఎక్కడ తినడానికి నీళ్ళు లేక మంచినీళ్ళు తాగిపోతున్నావు, దేవుడు కనపడంగానే నువ్వు ముందు ఆహారం కదా ఆలోచించాలి, ఆహారం అనేది అడగకుండా స్వార్థపూరికమైన ఈ ఈజీ మనీ ప్లస్ స్వార్థపూరికమైన కోరిక కోరి అపారమైన ధన సంపదలు అడుగుతున్నావు, అందుకని కష్టపడకుండా సంపాదించడం ఈ మనస్తత్వానికి నేను వ్యతిరేకం కాబట్టి నీకు ఈ సంపద నేను ఇవ్వలేను, ఈ కోరిక తీర్చడం కుదరదు అంటాడు. అంటే అట్టకాదు స్వామి, నేను పని చేయలేను, అందుకని అడుగుతున్నా. అంటే ఏం పని చేసినా పని చేసుకో శుభ్రంగా, ఈ ఇంకా నీకు నన్ను పిలిచావు కాబట్టి, శరణ్ వేడు కాబట్టి ఏదన్నా సలహా చెప్తాను, నేను ఆ సలహా ప్రకారం నడుచుకో, మంచి జరుగుతుంది అంటాడు. అలాగే చెప్పండి స్వామి అంటాడు. నువ్వు మీ ఊరు వెళ్ళిన తర్వాత మీ ఊరి దగ్గర కొండ మీద గుడి ఉంది కదా, టెంపుల్, ఆ గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని రా, నీకు మంచి జరుగుతుంది. అప్పుడు కూడా నీకు మంచి జరగకపోతే నన్ను మళ్ళీ వీడు వచ్చేస్తా, ఈసారి వచ్చేసి నీకేం కావాలో చూస్తాను అంటాడు. అది ఎక్కడ కుదురుతుంది స్వామి, నేను మా ఊరు వెళ్ళలేను, ఇప్పుడు మా ఊరు వెళ్ళాలనే పెద్ద పని, నేను అది వదిలేసి వచ్చిందే కదా అక్కడి నుంచి, నేను అంత దూరం అయినా నాకు 3 రోజులుగా ఆకలి చాలా నీరసంగా ఉంది, ఇప్పుడు ఎక్కడ కదిలే పరిస్థితి లేదు, కాబట్టి ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి అంటాడు. అతను ఎన్ని మార్గాలు ఎందుకు, తల్లిదండ్రులు ఎదిరించి వచ్చావు, వాళ్ళ మానసిక శోభే నీకు గతి పెట్టింది, అయినా సరే నువ్వు అది తెలుసుకోకుండా మన డబ్బులు కావాలి నేను కొనపడంగానే ధన సంపదలు అడుగుతున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, వాళ్ళ దగ్గర వెళ్ళి వాడు ఏం చెప్తే చెయ్యి, నీకు ఇబ్బంది ఉండదు కదా అంటే, నేను వెళ్ళలేను, వాళ్ళ మొహం చూపించను, వాళ్ళతో పోట్లాడి మరీ బయటకు వచ్చాను, అందుకని నేనైతే వాళ్ళ దగ్గర వెళ్ళాను, ఇంకేదైనా మార్గం చెప్పండి, అయినా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద కాలువ ఉంది మా ఊరి చివరన, కాలువ దాటాలి, కాలువ పెద్ద దూరం ఉండదు, అవతల నుంచి మా ఊరు కనపడుతూనే ఉంటారు, అందరు కనపడుతూనే ఉంటారు, కానీ చాలా లోతు ఉంటుంది, దాన్ని దాటడానికి పడవల మీద వెళ్ళాలి, పడవలకు డబ్బులు నాకు లేవు, పడవలకు 20-30 తీసుకుంటారు, ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవు, అందుకని మీరు ఇంకొక మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అంటాడు. అయితే ఓ పని చేద్దామయ్యా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ప్రత్యక్షమయ్యాను, నీకేమైనా చేయాలనుకున్నాను కాబట్టి నేను చెప్పిన పని చేయి, నీకు ఒక 4 కాగితం పడవలు ఇస్తా, ఆ కాగితం పడవలు నువ్వు రోజు ఆ మొయ్యూరు దగ్గర ముందుండే కాలువ దగ్గరికి వెళ్ళి యువతల ఒడ్డునే నిలబడి స్నానం చేయి,
స్నానం చేసి నేను ఇచ్చిన కాగితం పడవ వదులు, ఒక రోజు రోజుకు ఒక పడవ చొప్పున 4 పడవలు 4 రోజులు వదులు, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటాడు. నిజంగా దొరుకుతుందా స్వామి, నాకు నేను బాగుపడతానంటే అలాగే దొరుకుతుంది, నువ్వు అలా చేసి చూడు అని మాయమైపోతాడు. ఇప్పుడు ఆ స్వామి ఇచ్చిన పడవల మీద ఏదో కొటేషన్స్, సూక్తులు రాసి ఉంటాయి కానీ వీడు చదవడు. ఎందుకంటే వీడు ఎంతసేపు ఆ పడవలు వదలాలి, నాకు డబ్బు రావాలి, ఏదో మంచి జరుగుతుంది దేవుడు చెప్పాడు, రేపు పొద్దున్నే అక్కడికి వెళ్ళాలని నా జాతర ఉంటాడు కదా. పడవల మీద ఏం రాసి ఉందో చదవడు, చిన్న కాగితం పడవలు ఇస్తాడు. సరే ఆ కాగితం పడవలు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని మరుసటి రోజు పొద్దున ఎప్పుడెప్పుడు తెల్లారుతుందని అనుకుంటూ తెల్లారదాము లేచి ఆ ఊరి ముందు కాలువ దగ్గరికి వెళ్ళిపోతాడు. కాలువ దగ్గరికి వెళ్ళి కాలువలో స్నానం చేసి ఒక పడవ వదులుతాడు. ఆ రోజు వెళ్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. ఇక అక్కడ దండం పెట్టుకుంటా పడవ ఒడ్డు అవతల ఒడ్డుకి వెళ్ళేదాకా దండం పెట్టుకుంటాడు, ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. రెండో రోజు వెళ్ళి మళ్ళీ ఇంకో పడవ వదులుతాడు. ఆ పడవ కూడా చివరికి వెళ్ళేదాకా దండం పెడుతూనే ఉంటాడు. ఆ దేవుడి వైపు, వాళ్ళ ఊరి వైపు, పడవ వైపు ఉన్న దేవుడి వైపున దిక్కుకు తిరిగి దండం పెడుతూ ఉంటాడు. సరే రెండో వైపు దండం పెడుతూ ఉండగా ఇతను వెళ్ళిపోయే ముందు, బాబు నువ్వు వచ్చావు అని, వీడేదో భక్తుల్లాగా ఉన్నాడు, మంచి కుర్రాడులాగా ఉన్నాడు అని చెప్పి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు కాలు స్నానం చేయించిన వాళ్ళు ఏదో అరటి పండ్లు, బిస్కెట్లు వాళ్ళ దగ్గర తెచ్చుకున్న ఏవో ఆహార పదార్థాలు వీడికి ఇస్తారు, తిని ఆకలి తెచ్చుకుంటాడు. అప్పుడు వీడు ఆలోచిస్తాడు, దేవుడి సూచన బాగానే ఉంది, ఆయన చెప్పిన మాట వింటే ఇక్కడ నాకు ఆహారం దొరికింది, ముందు రోజు ఇక్కడికి వచ్చి ఆహారం దొరుకుతుంది అనుకుంటాను, సరే ఏదైతే అదైంది, నా పని అవుతుంది, ఈ పని కూడా అవుతుంది అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు, 3వ రోజు, 4వ రోజు కూడా పడవల్ని దానిలో వదులుతారు. అయితే అతను అవతల ఒడ్డుకు వీడు రోజు ప్రతి రావడము, మొదటి రోజు వచ్చి పడవ వదలడానికి వచ్చినప్పుడే వీళ్ళ తల్లిదండ్రులు అవతల ఒడ్డున ఏదో కూలి పని కోసం చేసుకుంటూ ఉంటారు, అవతల వాళ్ళ డబ్బుల కోసం. వాళ్ళు గమనిస్తారు, ఇతని మొదటి రోజు పడవ వదిలినప్పుడే దూరం నుంచే గమనిస్తారు. తన కొడుకు తనతో మాట్లాడలేక ఏదో కాగితాలు మీద రాసి ఆ పడవల మీద వదులుతున్నాడు అని చెప్పి ఏంటో అని చెప్పేసి ఆ మొదటి రోజు పడవ మీద ఉన్న ఏదో తీసి చదువుతామని తీస్తారు. దాని మీద నన్ను క్షమించండి అని ఉంటుంది. రెండో రోజు పడవ వెళ్ళినప్పుడు కూడా అది తీసి చూస్తారు, నాపై దయ చూపండి అని ఉంటుంది. 3వ రోజు పడవ మీద మీరే నాకు దిక్కు, 4వ రోజు పడవ మీద మిమ్మల్ని నిరంతరం పూజిస్తూనే ఉంటాను అని ఉంటుంది. సరే 4 రోజులు వీడు పడవల మీద కొటేషన్స్ పంపించాడు, వాడు మనల్ని అడుగుతున్నాడు దయ చూపించమని. సరే కొడుకు ఎంతైనా కొడుకు కదా, ఏదో ఒకటి చేద్దాం. ఇంకా వీడు ఉంటే ఇక 2 రోజులు అయితే ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటే 4 రోజుల తర్వాత పడవలు ఆపడం అయిపోతే దేవుడు 4 ఇచ్చాడు. అయిన తర్వాత రోజు రావడం, వాడికి ఆహారం కూడా దొరుకుతుంది కదా, ఆ ఒడ్డును నిలబడడం, నీళ్ళు స్నానం చేయడం, అవతల పక్క దండం పెడుతూ ఉండడం. అలాగే ఈ దండం పెడుతూ ఉండడంలో వీళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వీడిగా నమస్కారం చేసి వేడుకుంటున్నాడు వచ్చి నన్ను తీసుకెళ్ళమని, ఆల్రెడీ కాగితాలు పంపించాడు కదా, సరే ఏమైంది అంతలేదు కొడుకు, వెళ్దాం తీసుకొద్దామని చెప్పేసి వాడు అవతల నుంచి పడవ వచ్చి యువతలకు వచ్చి, బాబు రా వెళ్దాం ఇంటికి, మేము ఉన్నాం, నీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి, ఏమీ లేదులే రా మనందరం కలిసి ఉన్నాము, కష్టపడి పని చేసుకున్నారు రమ్మని చెప్పి వాడిని తీసుకొని అవతల ఒడ్డుకు తీసుకెళ్తారు. వీడు అనుకుంటాడు తల్లిదండ్రుల్లో దేవుడు మార్పు తీసుకొచ్చాడు, నా మీద ప్రేమ కురిపించేంత మార్పు తీసుకొచ్చాడు, దాని వల్లనే వీళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు, లేకపోతే నన్ను వచ్చారు కదా, దేవుడే చేసిన మార్పు అని వీడు అనుకుంటాడు. వీళ్ళు వాడు శ్రద్ధగా మారిపోయి మా దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాడు కాబట్టి మనం తీసుకొస్తున్నాం వాళ్ళు అనుకుంటారు. వీళ్ళలో మార్పు వచ్చిందని వాళ్ళిద్దరు, వీళ్ళల్లో మార్పు వచ్చిందని వాడు అనుకుంటాడు, వాళ్ళలో మార్పు వచ్చిందని వీళ్ళు అనుకుంటారు. మొత్తానికి అయితే కలుస్తారు, అవతల ఒడ్డుకు వెళ్తారు. వీళ్ళు అందరూ ఈసారి నుంచి వాడు కష్టపడి పని చేసుకుంటాడు, తల్లిదండ్రులను పోషిస్తాడు, వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు, అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటారు. ఇది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ మాట, చెప్పిన మాట వింటూ వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళ సలహా సూచనలతో జీవితం అలదీసుకోవాలనేది దీనిలో సారాంశము. విడిగా పెట్టకుండా వచ్చి రైల్వే స్టేషన్లోను, బస్ స్టాప్లోను బెగ్గర్స్గా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంకా అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించిన వాళ్ళు బోడంత మంది ఉన్నారు, వాళ్ళ బారిన పడకండి. పిల్లలంతా చాలా పద్ధతిగా తల్లిదండ్రుల మాట వింటూ ఇంట్లోనే ఉండి వాళ్ళ గైడెన్స్లో నడవండి, అన్నీ సవ్యంగా జరుగుతాయని చెప్పడం నా ఉద్దేశము. ఇందులో మెసేజ్ నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.